నమస్తే కడప వార్త. ఈ మధ్య కాలం అహోబిల మఠం నిత్యం వార్తల్లోకి ఎక్కుతోంది. ఏం చేసినా ఎవరు ఏం చేసుకోలేరులే అనే లెక్కలేనితనం వలన ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారని సర్వత్రా విమర్శలు గుప్పమంటున్నాయి. వీరు ఇటు దేవాలయానికి అటు మఠానికి రెండింటికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని అందరూ అంటున్నారు. గతంలో ఎగువ అహోబిలం దేవాలయంలో అన్నదాన నిర్వాహకుల మీద దాడికి పాల్పడిన హోటల్ యజమాని సంఘటన మరియు తలనినాల దగ్గర అవినీతి అక్రమాలు జరిగాయని కడప వార్త వెలుగులోకి తీసుకొచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి ఆర్డీఓ అధికారి చేత విచారణ చేపట్టడం జరిగింది. గతంలో మఠంలో పనిచేసిన ఒక సహాయకుడు స్త్రీలపై అసభ్యంకరంగా వ్యవహరించాడని అతని పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మఠాధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించిన కొన్ని రోజులకే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవడం అనేక అనుమానాలకి తావిస్తోంది. ఆ ఉద్యోగి బ్లాక్ మెయిల్ కి భయపడే మళ్లీ ఆయన్ని ఉద్యోగంలోకి మఠాధికారులు తీసుకున్నారని సర్వత్రా విమర్శలు గుప్పమంటున్నాయి. అహోబిల మఠానికి చెందిన వారు చాలా గొప్పవారని అందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటి మఠంలోనే ఇలాంటి దొంగతనాలు, దోపిడీలు, అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడం చాలా విచారకరం. ముఖ్యంగా గత నెల 26వ తేదీన మరొక దొంగతనం సంఘటన చోటు చేసుకుంది. గుడిలో ముఖ్యంగా ఎగువ అహోబిల మఠానికి సంబంధించిన ఆలయానికి చెందిన ఉండిలో నరసింహ, సుబ్బరాయుడు, నిరంజన్, నిమ్మకంటి ఆచారులు అనే ఉద్యోగులు దొంగతనం చేయడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత నెల 26వ తేదీన ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ఎగువ అహోబిల మఠంలో ఈ ఉండి డబ్బులను వీరు దొంగతనం చేశారు. మఠానికి చెందిన మఠాధికారి కంప్లైంట్ ఆధారంగా వీరిపైన పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో 82,000 రూపాయలు మాత్రమే పోయిందని, వీరు నలుగురు దొంగతనం చేశారని కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా 82,000 రూపాయలు మాత్రమే ఉండి నుండి దొంగతనం చేసినట్లు మఠానికి చెందిన అధికారి ఎలా చెప్పగలరు? ఈ దొంగతనం ఇప్పటి నుండే కాకుండా ఇంకెంత కాలం నుండి కొనసాగుతుందన్నది భక్తుల్లో అనుమానం రేకెత్తుతోంది. ఈ 82,000 కాకుండా ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో స్వామి ఉండి ఆదాయానికి వీరు గండి కొట్టి ఉంటారని భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మఠంలో దొంగతనాలు, దోపిడీలు, అవినీతి అక్రమాలు, ఇతర అనేక సంఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయని భక్తులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా మఠానికి చెందిన ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి ఇలాంటి తప్పులు దొరలకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తగ జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది హుండీలో నుంచి డబ్బులు దొంగిలించారనే ఆరోపణలతోటి కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ఒక 82,000 క్యాష్ పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే కంప్లైంట్లో ఒక 4 మీద అనుమానం ఉన్నట్లు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. కంప్లైంట్ రాగానే వెంటనే మనం రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా వెరిఫై చేశాము. అందులో మనకి తెలిసిన విషయం ఏమంటే, లాస్ట్ మంత్ 26న 5:40 నుంచి 6 టైంలో 4 వ్యక్తులు ఎవరు లేని టైం చూసేసి ఒక ఐరన్ హుక్ తోటి లోపల ఉన్న డబ్బులు తీసి జేబులో పెట్టుకోవడం అనేది క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఆధారాల మేరకు మనం ఈ 4 ఈరోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు వచ్చేసి A1 ఇరిగెల నరసింహ, ఇతను నరసింహస్వామి విగ్రహం వెనకాల అంబ్రిల్లా పట్టుకునే వ్యక్తి. A2 సుబ్బరాయుడు, తిరుచెమూదుతూ ఉంటారు. A3 నిరంజన్, టెంకాయలు కొడుతూ ఉంటారు లోపల టెంపుల్లో. A4 నిమ్మకంటి ఆచారి. వీళ్ళ 4 కూడా లోపల టెంపుల్లో పనిచేసే వ్యక్తులే. ఈ అఫెన్స్ అనేది లోపల పనిచేసే వ్యక్తులే. లక్ష్మీ నరసింహస్వామికి అందరూ ఎవరైతే మన భక్తులందరము దేవుడికి హుండీలో డబ్బులేస్తామో ఆ డబ్బుల్ని వీళ్ళు దొంగిలించడం జరిగింది. కొంతమంది హుండీలో నుంచి డబ్బులు దొంగిలించారనే ఆరోపణలతోటి కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.